నువ్వు నేను. ఇప్పుడు మీరు చెప్తారా నాకు టెన్షన్ అవుతుంది. రివీల్ చేసి చూద్దాం. సరే రివీల్ చేద్దాం. టబు అన్నారు, టబు అవునా కదా చూద్దాం. రివీల్ ఇట్ ప్లీజ్. తను డిసిషన్ నేను తప్పు అనలేదు కదా. సో నేను ఎంత కాన్ఫిడెంట్ గా నీ మీద నిన్ను నేను నమ్మాను చూడు, దానికి నవ్వా. ఎలా నువ్వు నవ్వితే సౌండ్ రాదు, నీకు డబ్ సౌండ్ ఇచ్చాను అనుకో, ఎందుకు నవ్వారు మళ్ళీ దానికి ఎప్పుడు సౌండ్ రాదండి, ఎనీ టైం. డైలాగ్ చెప్తున్నప్పుడు కూడా నేను ఇప్పుడే కదా ఫస్ట్ టైం చాప్టర్ 6 సినిమాలో ఫస్ట్ టైం తనతో వర్క్ చేస్తున్నా. మీ డైరెక్షన్ లో వర్క్ చేస్తాను. తను వర్క్ చేయడేదే ఫస్ట్ టైం. ఇంతకు ముందు కూడా లొకేషన్ లో తను నేను చూడలేదు ఎప్పుడు. ఇప్పుడే తెలిసింది. మనం ఒక డైలాగ్ చెప్తే తను చెప్పిందా లేదా అనేది తెలియాలి కదా మనకి కట్ చెప్పడానికి. ఏంటి కళ్యాణి చెప్పారా లేదా అయిపోయింది అంటే నేను ప్రాంప్టింగ్ ఇవ్వను, నాది స్క్రిప్ట్ పేపర్స్ అలాంటివి ఉండవు. ఇది సిచ్యువేషన్, ఇలా మాట్లాడాలి, మీరు ఎలా మాట్లాడతారో మాట్లాడుకోండి అంతే. చాలా ఈజీ అయితే సినిమాలో యాక్ట్ చేయడం చాలా ఈజీ అండి. మీరు వచ్చి చూడండి. మా ఆశీష్ విద్యార్థి గారు కూడా అలాగే. నువ్వు ఎప్పుడైనా సర్కస్ కు వెళ్ళావరా? వెళ్ళాను. అక్కడ రింగ్ మాస్టర్ దగ్గర ఒక కర్ర ఉంటుంది. ఆ కర్రతో అతను టేబుల్ లో కొడతాడు, సింహం టేబుల్ మీద కూర్చుంటాడు. స్టూల్లో కొడతాడు, సింహం స్టూల్లో కూర్చుంటాడు. ఒక రింగ్ కి నొప్పి పెట్టి కర్రని చూపిస్తాడు, సింహం నొప్పిని క్రాస్ చేస్తుంది. ఇవన్నీ చూసి నీలాంటి తలమాల్సిన వాడు ఒకడు ఆ కర్రలోనే విషయం ఉందని అనుకుని ఆ కర్ర తీసుకుని సింహం దగ్గర వెళ్ళాడు అనుకో, సింహం వాడిని బిర్యానీ వండుకుని తినేస్తుంది. ఇది డైలాగ్ అనుకోండి. రా అంటే సర్కస్ వెళ్ళేవా రా అంట, అది పక్కన అనుకో. ఓకే మైండ్ బ్లోయింగ్ అని అతనే చెప్పేసారు. మైండ్ బ్లోయింగ్ అతనే చెప్పేస్తారా? ఈ లెక్క ఆశీష్ విద్యార్థి గారు మరో కళ్యాణ్ అంటారు. అన్ని ఎక్స్ప్రెషన్స్ అన్ని కరెక్ట్ గా ఉంది, డబ్ చేస్తే కరెక్ట్ గా ఉంటుంది. నేను బేసికలీ ఏదంటే ఏదైనా ఎమోషన్ ఆ సౌండ్ వస్తే గానీ నాకు తృప్తిగా ఉంటుంది. అది డౌట్. చాప్టర్ 6 లో చూస్తే కళ్యాణి గారు ఇలాగే ఓకే సెట్ అయిపోతుందని నమ్మకం వచ్చి బాగా చేశారు. డబ్బింగ్ ఆర్టిస్ట్ బాగా చేశారు, కష్టపడ్డారు. వినపడకుండా డైలాగ్ చెప్పారు, మామూలు విషయం కాదు కదండి. దాంట్లో ప్రాబ్లం ఏంటంటే నేనేం చేస్తానంటే టోటల్ అన్ని క్యారెక్టర్స్ కి నేనే డబ్ చేసేస్తాను. ఫస్ట్ ఒక పైలట్ ఇచ్చేస్తాను. సో డబ్బింగ్ ఆర్టిస్టులకు ఇబ్బంది ఉంటుంది. ఓకే ఓకే. అంటే మోడ్యులేషన్ కూడా మీరే చెప్పేస్తారు అవునా? ఏ మోడ్యులేషన్ కావాలో అందుకే అది. డైరెక్టర్ పెళ్లి చేసుకుని చాలా కష్టాలండి బాబోయ్, ఎన్ని రూల్స్. మీరు ఎందుకు డైరెక్టర్ని పెళ్లి చేసుకున్నారు? ఒక డైరెక్టర్ ని పెళ్లి చేసుకుంటారు. ఒక్క డైరెక్టర్ పెళ్లి చేసుకుని డైరెక్టర్స్ వైఫ్స్ గురించి ఆలోచిస్తున్నాను నేను, పాపం కదా. మరి డైరెక్టర్ కి వైఫ్స్ ఏంటి? అన్ని ప్లూరల్ లోనే వెళ్ళిపోతుంది. నేను సింగులర్ లోనే చెప్తున్నాను, మీరు ప్లూరల్ లో అర్థం చేసుకుంటున్నారు. అది ప్రాబ్లం మీ దగ్గరే ఉంది, ప్రాబ్లం అక్కడే ఉంది. అర్థం వాళ్ళకి కరెక్ట్ గా అర్థం అవుతుంది, మీకు మాత్రం నాకన్నీ కొంచెం ఇరుకప్ప. ముందు నేను కూడా ఒకప్పుడు డబ్బింగ్ ఆర్టిస్ట్, అంటే చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి ఒక పీరియడ్ వస్తే మన హీరో కాదు, చిన్న అబ్బాయి కాదు, పెద్దవాడు కాదు. ఇప్పుడు ఫీమేల్ ఏంటంటే ఆ 16-17 ఇయర్స్ లో వాళ్ళు అలా మోల్డ్ అయిపోతారు హీరోయిన్ కి. అబ్బాయిలకి ఏంటంటే 18-16 ఇయర్స్ తర్వాత వాళ్ళు 24-25 ఇయర్స్ అవుద్ది ఆ ఫేస్ మోల్డ్ అయ్యి రావడానికి. ఇంత టైం వాళ్ళు వేస్ట్ గా ఉండాలి. సో అప్పుడు మనం బయట వెళ్ళినా ఏంటి ఇప్పుడు సినిమాలు లేవా అంటారు. సో లేదు మనం వీళ్ళు అడిగారని సినిమాకి వెళ్తే అక్కడ ఏంటి క్యారెక్టర్ ఇస్తారంటే విల్లన్ కొడుకు, హీరోయిన్ కి లెటర్ ఇచ్చే అబ్బాయి, ఇలాంటిది ఇస్తారు. దాంతో అది లైఫ్ ఫేస్ చూస్తే అలా ఇస్తారు. బేసిక్ గానే అబ్బాయిలకు చెప్తాను. అప్పుడు ఆ ఫార్మేషన్ పీరియడ్ లో కెమెరా ముందు కాకుండా కెమెరా వెనక డబ్బింగ్ చేశాను. సో అందుకని డబ్బింగ్ టైంలో నా వాయిస్ చాలా తిన్నగా, అంటే ఇప్పుడు కూడా అలాగే నా బాడీకి తగ్గిన వాయిస్ కాదు నాది. అయినా ఫర్ ఎగ్జాంపుల్ మీ బాడీకి తగ్గ వాయిస్ అయితే ఎలా ఉండాలి చెప్పండి? என்னப்பா எப்படி இருக்கணும்ன்றீங்க? அந்த ரேஞ்சு காது பேசிருக்கணும்ல, அது இருக்காது. ఆ రేంజ్కి ఏంటి అదే పాపాత్ముడా కొంచెం అలాగ ఉండాలి కదా, ఉండదు. మనకి వాయిస్ ఏంటంటే నేనే చెప్తా, అంకుల్ అలా ఏం లేదు అంకుల్, దేవుడి దయ వల్ల నాకు మంచి బేస్ వాయిస్ దొరికింది అంటే. మిగతా అన్ని పీస్ ఉంటుంది, బేస్ వాయిస్ దొరికింది అంటే. సో అది ఆ ఏజ్ చెప్తున్నా. కళ్యాణి గారికి కూడా మంచి బేస్ వాయిస్ దొరికింది. కళ్యాణి గారు ఫేవరెట్ డైలాగ్ ఏదని చెప్పండి, వినాలని. వినాలని ఉందంటే మీ కష్టం, చూడాలని ఉందని చెప్పండి. మీ ఫేవరెట్ డైలాగ్ చెప్పండి, చూడాలని ఉంది. ఎనీ లాంగ్వేజ్, 4 లాంగ్వేజ్ లో చేశారు కదా. లేదు ఇప్పుడు యాక్చువల్లీ ఫస్ట్ మూవీ తెలుగులో శేషు కదా,
సో దాంట్లోనే ఒక డైలాగ్ అందరికి బాగా పుడికి పుడికు. చెప్పండి. బుక్ లో నెమలిక అదే పేరు అభితూ కుచలమ్మ. అదేంటంటే నెమలిక బుక్ లో పెట్టుకుంటే పిల్లలు పుడుతుంది. అది బాగా డబ్బింగ్ లో అడ్జస్ట్ చేస్తాం. సెకండ్ రౌండ్ ఆడదాం అండి. దట్ ఈస్ బంపర్ ఛాన్స్. బంపర్లు ఏంటంటే ఒకే ఫేస్ లో ఇద్దరు ఉంటారు. సగం కళ్యాణి, సగం సూర్యకిరణ్ గారు. అలా ఇద్దరిని గుర్తుపెట్టి ఇద్దరు పేర్లు చెప్పాలి. ఓకే. బంపర్ ఒకవేళ నాకు సెట్ అవుతుంది అనుకుంటా. చూద్దాం అండి. లెట్స్ సీ బంపర్ ఛాన్స్. ఇదేంటి ఇద్దరు ఉన్నారు అందులో ఆర్టిస్ట్ ఇద్దరు. ఇదేంటి మీరు ఇక్కడ నుంచి చేంజ్ చేశారా ఇక్కడ నుంచి చేంజ్ చేశారు? వాళ్ళు ఎక్కడ చేంజ్ చేశారు. ఇది వచ్చి ప్రభుదేవ ఇంతవరకు కరెక్ట్. కళ్ళు మాత్రం వచ్చిండవు అది. హెయిర్ కూడా ప్రభుదేవ అది కాదు. సూర్యనా వాళ్ళ ఒరిజినల్ గెటపే కదా. ఏదో సినిమా గెటప్ అని పెట్టకూడదు. సినిమాలో ఉండొచ్చు, ఒరిజినల్ ఉండొచ్చు. అదేలాగండి దశావతారం కమల్ హాసన్ ది ఫ్రాంక్ అంటే ఆ గెటప్ పెడితే ఎలా గుర్తుపెట్టారు ముదర్స్ అండి మన వాళ్ళు. ఆల్రెడీ అక్కడ చాలా మంది SMS చేస్తున్నారు. జీజే స్పేస్ సెలబ్రిటీ నేమ్స్ టైప్ చేసి 58585 కి ఆల్రెడీ చాలా మంది లిస్ట్ లో ఉన్నారు. ఆల్మోస్ట్ రీచ్ అవుతున్నారు. క్లూ ఇప్పుడు మీరు ఇలా చేస్తే నిజంగా ఏదో క్లూ ఇచ్చినట్టు అనుకుంటాను. అందుకని కొంచెం బ్రైట్ గానే చెప్పండి. నిజంగా ఇస్తున్నారండి, కాకపోతే కళ్యాణి గారిలో ఇస్తున్నారు. ఏది ఇప్పుడు చెప్పండి. ఇది లిప్ మూమెంట్ ఇవ్వాలి. మరి వెంట్రిలోకి లాగా మాట్లాడకూడదు. అంటే ఇలా సరే ఇంకొకసారి చంద్రముఖి సినిమా ప్రకాష్ రాజ్ ఏదో చెప్తున్నారు. ఏదో భర్త చెప్పారు. నాకెందుకు ప్రభుదేవ అజయ్. ఎక్కడైనా అజయ్ ఉన్నాడండి. ఐస్ అజయ్. అక్కడ వెళ్ళి చూడొచ్చా? మీ ఇష్టం. స్టేజ్ ఇస్ యోర్స్. ఇప్పుడు హెయిర్ వచ్చి మీరు ఎవరిదైనా పెట్టేస్తారా? మీ ఇష్టం. వాళ్ళిద్దరిలో ఒకరిదే ఉంటుంది. ఒకరిదే ఉంటుంది. కార్తీయ ఒకడు ఇక్కడ తెలుస్తుంది. అక్కడ తెలుస్తుంది. రివీల్ చేసి చూద్దామండి. మీరు ఏమంటారు ఇప్పుడు? సూర్య ప్రభుదేవ. నేను ప్రభుదేవ అజయ్. ఓకే. అది లేదు. అజయ్ కాకపోతే ఏంటి? అజయ్ కాకపోతే ఆ ప్రభుదేవ అజయ్ కట్ చేసి సూర్య తీసుకోండి. అజయ్ కాదు అన్నది ఫైనల్. ఎందుకంటే తను అంత మాట్లాడుతున్నప్పుడే తెలిసిపోయింది అజయ్ కాదు అన్నది. అలా కన్ఫ్యూజ్ చేశాను. మన బాను అలా నేను స్కూల్ కాలేజ్ చదువుతున్నప్పుడు అప్పుడే రాశా. మలయాళ లిటరేచర్ బాన్ అడి ఉనకాగ వాంగి వంద మీన్ అని అప్పుడు గానా టైం. సో అప్పటి నుంచే బాగా పరిచయం ఉంది కాబట్టి. అవునండి, అప్పటికి మా అమ్మ పుట్టింటది. సార్ రివీల్ చేయడం కంటే ముందు ఒక బ్రేక్ తీసుకుందాం ప్లీజ్. కొంచెం సస్పెన్స్ అలా ఉండేవండి. అప్పుడే బాగుంటుంది. బ్రూక్ బోర్న్ 3 రోజెస్ నువ్వు నేనులో ఒక చిన్న బ్రేక్. మీ అందరికి ఒక చిన్న కథ చెప్తాను వినండి. అనగనగనగనగా రామచంద్రాపురం అనే ఒక చిన్న ఊరు. ఆ ఊరు 9 ఏళ్ల క్రితం ఎలా ఉండేదంటే పేదరికం, పవర్ లేదు, సరైన సదుపాయాలు లేవు, మంచినీటి కొరత. అలాంటి ఊరికి ఒక నాయకుడు ఎంపికయ్యాడండి. ఆయన సర్పంచ్ గా మారిన తర్వాత ఆ ఊరికి పవర్ వచ్చి ఊరంతా వెలిగిపోయింది. భానుప్రకాష్ అనే సర్పంచ్ కరీంనగర్ డిస్ట్రిక్ట్ కోహెడా మండల్ రామచంద్రాపురంలో సర్పంచ్ గా ఎన్నికైన తర్వాత ఈ మార్పులన్నీ తీసుకొచ్చారండి. ఈ మార్పులను గుర్తించి అబ్దుల్ కలాం గారు వారికి ఫర్ ద ఫస్ట్ టైం నిర్మల్ గ్రామీణ పురస్కారాన్ని కూడా అందజేయడం జరిగింది. నాకైతే మీరు సీఎం అయితే బాగుండని ఉందండి.